చెప్పారు ఒక క్వశ్చన్ రేజ్ చేసి దాంతో పాటుగా కూడా మీకు ఏదైతే అంటే ఇచ్చినటువంటి ఫండ్ కు సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు చెప్పట్లేదని చెప్పి సో దీంట్లో లుబ్నా సరోత్ గారు చూశాను, నేను కూడా చూశాను. అది దాంట్లో నెంబర్ 1 ఆర్టీఐ మాకు ఎప్పటి నుంచో లాస్ట్ ఇయర్ నవంబర్లే అది మాకు పిఐఓ ఏపీఐఓ ఇవన్నీ కూడా ఉన్నాయి. అప్పటి నుంచి ఉంది సిస్టమ్. సో మేము మేము ఎవరికైతే అందరికీ ఇస్తున్నాము. బట్ ఐ డోంట్ నో ఈ మాకు పిటిషన్ ఏమైనా మిస్ అయిందేమో నాకు తెలియదు. మిస్ అయితే డెఫినెట్ గా అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకుంటూ ఆ సిస్టమ్ ఉంది దాంట్లో. వీళ్ళు ఏది ఒకవేళ పిఐఓ ఇవ్వకపోతే ఏపీఐ ఇవ్వకపోతే పిఐఓ అయితే దాని మీద అప్పీలేట్ అథారిటీ ఏమి ఉన్నాయి సిస్టమ్. అఫీషియల్ గా మనకు హైడ్రాకి సంబంధించిన వెబ్సైట్ తెలంగాణ గవర్నమెంట్ వెబ్సైట్ లో హైడ్రా డొమైన్ లేనని అలిగేషన్ లో నేనే వెబ్సైట్ ఉన్నది డేటా అప్డేట్ చేయలేదనేది అంటున్నారు. డేటా అప్డేట్ చేస్తాం రైట్. ఇంకోటి మీరు ఇందాక బడ్జెట్ కూడా అంటున్నారు. బడ్జెట్ జరిగింది మాకు ఇచ్చింది 100 crores శాంక్షన్ అయిన బడ్జెట్. బట్ శాంక్షన్ అయిన బడ్జెట్ రిలీజ్ అయింది ఏంటి? ఇప్పటికి అయింది ఒక క్వార్టరే. దాంట్లో మాకు ఇంకా రావాల్సిన బడ్జెట్ చాలా ఉంది. అది ఓన్లీ జీతాల వరకే రిలీజ్ అయినాయి ఇప్పటిదాకా. సో శాంక్షన్ అయింది ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ మార్చి దాకా ఉంటుంది అనమాట శాంక్షన్ అయింది. సో అది అంటే క్వార్టర్లీ 25 కోట్లు వస్తుంటుంది. బట్ మాకు ఇప్పటికైంది ఒక్క క్వార్టర్ అయింది. దాంట్లో కూడా మాకు చాలా రిలీజ్ కాలేదన్నమాట. రిలీజ్ కాలేదు మాకు. దాని మీద కూడా మేము ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్స్ తోటి టేకప్ చేస్తున్నాము. అది రిలీజ్ అవుతున్నాయి కూడా అవుతున్నాయి. అది సో నేను అవన్నీ బ్రహ్మాండంగా ఉంది. అట్లేం లేదు, గవర్నమెంట్ నుంచి మాకు అంత పూర్తి సపోర్ట్ ఉంది, ఏజెన్సీస్ ఉంది. కానీ బట్ ఇవన్నీ బయట అంటే లుబ్నా గారు ఎట్లా అన్నారు కాబట్టి మేము చెప్తున్నాం. లేదు, దానికి టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఆయన కూడా త్వరలో సార్ట్అవుట్ అయిపోయి ఇది హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా త్వరలో మీకు యాక్టివేట్ అవుతుంది అనమాట. సార్ ఇంకోటి సున్నం చెరువు సంబంధించిన విషయంలో బాగా రచ్చ పెడుతుంది. దాదాపు కొన్ని